పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైళ్ల దహనం కేసులో పెద్దిరెడ్డికి బిగుసుకున్న ఉచ్చు. మొన్న ఆర్డీఓలు అధికారులు అదుపులోకి. నిన్న పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో వరుస సోదాలు. నేడు మాజీ ఎమ్మెల్యేలు నవాజ్ బాషా తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి ఇళ్లలో సర్చింగ్. పెద్దిరెడ్డి పిఏలు శశికాంత్ తుకారం ఇళ్లపై మెరుపు దాడులు, ఫైలు స్వాధీనం. భూ కబ్జాల అనకొండ తోకకి అగ్గెట్టిన రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా. మదనపల్లిలో కదిలిన భూ కబ్జాల తేనె తుట్టే. రాష్ట్ర వ్యాప్తంగా బయటకొస్తున్న బాధితులు. సిసోడియా ఒక చిన్న ప్రయోగం నూతన ఐఏఎస్లకు భవిష్యత్తులో ఆదర్శం కానుంది. మదనపల్లిలో సిసోడియా ఉన్న 3 రోజుల్లోనే 80% దర్యాప్తు పూర్తి చేసేశారా? రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో నో కాంప్రమైజ్. కులం, వర్గం, ప్రాంతం, పార్టీ వారైనా సరే చట్టానికి లోబడి ఉండి తీరాల్సిందే. అగ్నికి వాయువు తోడైనట్టు అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తోడు. కాపు యువతను కట్ డ్రాయర్లపై నిలబెట్టిన వైనం. గంజాయి మత్తులోని యువతను దారిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. మదనపల్లిలో భూ కబ్జాదారులపై సీఎం ఉక్కుపాదం. ప్రత్యేక అధికారులతో భూ కబ్జాదారుల భరతం పడతామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. వైకాపాపై బురద జల్లే కార్యక్రమం ఆపండి. సిఐడి దర్యాప్తు జరుపుతోంది కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు చేయొద్దు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు పివి మిథున్ రెడ్డి, వారి మద్దతుదారులపై సిఐడి విచారణ జరుగుతుంది. మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా నివాసంలో, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి నివాసంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహించింది. పెద్దిరెడ్డి పిఏలు శశికాంత్ తుకారం కోసం పోలీసు వేట కొనసాగుతోంది. ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే బెంగళూరులో ఉన్న సమయంలో నవాజ్ బాషకు సిఐడి నోటీసులు అందజేసింది. పోలీసుల సమాచారం ప్రకారం నవాజ్ సాయంత్రం మదనపల్లికు తిరిగి వచ్చాడు. విచారణ కోసం అందుబాటులో ఉన్నాడు. అధికారులు అతని ఇంటిలో సోదాలు కొనసాగించారు. చిత్తూరు జిల్లా సోమల మండలం సమీపంలో 165 ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదు మేరకు పిఏ శశికాంత్ ను వెతుక్కుంటూ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సహకారంతో శశికాంత్ ఇంటిపై ఆదివారం దాడులు నిర్వహించిన పోలీసులు కొన్ని పత్రాలతో పాటు 2 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. శశికాంత్ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. పెద్దిరెడ్డి అధికారి పిఏ తుకారం పోలీసులకు అందుబాటులో లేరు. తిరుపతిలోని ఆయన నివాసంలో కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. మదనపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జింకా చలపతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబ్జాన్, బండపల్లి అక్కులప్పలతో సహా పలువురు అనుమానితులను పోలీసులు ఇప్పటి వరకు విచారించారు. జూలై 21న ఆర్డీఓ కార్యాలయానికి నిప్పు పెట్టడం వలన 2440 ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అరెస్టులు జరగనప్పటికీ సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్లు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే అరెస్టు చేస్తామని అధికారులు తెలిపారు. కాగా ఇప్పటి వరకు భూ కబ్జా బాధితులు వందల సంఖ్యలో వినతులు అందజేశారు. పలువురు బాధితులు పెద్దిరెడ్డి ఫ్యామిలీపై నేరుగా ఫిర్యాదులు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడి ప్రమేయం ఉన్న సుమారు 14,000 ఎకరాల క్రమబద్ధీకరణకు సంబంధించిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసేందుకే కార్యాలయానికి నిప్పు పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ దిశగా రాష్ట్ర సిఐడి సంస్థ, రెవెన్యూ ఉన్నత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె, తమ్మళ్లపల్లె, పుంగనూరు పరిసర ప్రాంతాలలో భూ కబ్జాలో ప్రమేయం ఉన్న నేతలు, వ్యక్తులు పరారీలో ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీ చీఫ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు. తన మన అనే తేడా లేకుండా కఠినంగా ఉండాలంటూ పోలీస్ యంత్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కొందరు యువకులు గంజాయి మత్తులో హల్చల్ చేశారు. మేము కాపులమంటూ ఏపీ మంత్రి వాహనానికి అడ్డుపడి హంగామా చేశారు. పైగా దివంగత ఎన్జీ రంగా వారసులం, నిజమైన కాపులమంటూ రచ్చరచ్చ చేశారు. పోలీసులను సైతం పరుష పదజాలంతో దూషిస్తూ వారిపైకెళ్లారు. దీనికి కారణం గంజాయి మత్తు. ఆ మత్తు దిగేంత వరకు ఎంతో సహనంతో వ్యవహరించిన పోలీసులు ఆ తర్వాత ఆ యువకులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కట్ డ్రాయర్లపై నిలబెట్టారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం మస్కపల్లిలో జరిగింది. ఈ ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఏపీ మంత్రి సుభాష్ వాహనానికి అడ్డుపడిన ఈ యువకులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మేం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నానా రభస చేశారు.
గంజాయి మత్తులో మేం కాపులమంటూ బట్టలిప్పి హంగామా చేసిన 6 యువకులకు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతేనా, వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, చట్టం న్యాయం అమలు చేయడంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అలసత్వం వహించరని నెటిజన్లు తేల్చి చెబుతున్నారు. పీలేరులో కోట్ల రూపాయల భూములు, పెద్దిరెడ్డి తల్లి పద్మావతమ్మ పేరిట అక్రమ రిజిస్ట్రేషన్. మదనపల్లె చుట్టూ శశికాంత్ లీలలు. శశికాంత్ ద్వారా మదనపల్లె పెట్రోల్ బంక్ ఓనర్ డీకేటీ భూములలో లేఅవుట్లు వేసి అమ్మకం. అర్హత లేకపోయినా మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ల నియామకం. శశికాంత్ సన్నిహితుడు మినిస్టర్ సర్వేయర్ ప్రకాష్ ను విచారించాలి. టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ డిమాండ్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ బాధితులు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి క్యూ కడుతున్నారని, అనకొండలాగా త్రవ్వే కొద్దీ అక్రమాలు వస్తున్నాయని సిఐడి అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం నిమ్మనపల్లె సర్కిల్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పెద్దిరెడ్డి బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని పేజీల కొద్దీ డాక్యుమెంట్లు పంపిస్తున్నారని వివరించారు. పీలేరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తల్లి పద్మావతమ్మ పేరు మీద అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన విషయాన్ని తెలియజేశారు. పీలేరులో సర్వే నెంబర్ 259/5లో 1 ఎకరా 92 సెంట్లు కృష్ణారెడ్డి పేరు మీద రిజిస్టర్ అయిందని, అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార బలంతో ఆ రిజిస్టర్లో ఉన్న అక్రమంగా తన తల్లి పద్మావతమ్మ పేరు మీద చేయించుకుని పక్కనే ఉన్న చెరువు ఆక్రమించి బిల్డింగ్ నిర్మాణం చేశారని ఆరోపించారు. దీనిపైన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి వివరించి చర్యలు చేపట్టే విధంగా చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా మదనపల్లె ప్రాంతంలో పెద్దిరెడ్డి పిఏగా చలామణిలో ఉన్న శశికాంత్ ఎన్నో భూ బాగోతాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా మదనపల్లెలో ఓ పెట్రోల్ బంక్ ఓనర్ కుమారుడితో శశికాంత్ సన్నిహితంగా ఉంటూ పెట్రోల్ బంక్ ఓనర్తో కలిసి డీకేటీ భూములలో లేఅవుట్లు వేసి పేదలను మోసం చేశారని, దీనిపైన సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ బంక్ ఓనర్ వేసిన అన్ని లేఅవుట్లలో డీకేటీలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. శశికాంత్ ఒత్తిడితో మదనపల్లె ప్రభుత్వ బోధనా ఆసుపత్రిలో అర్హత లేకపోయినా ఓ మహిళను ప్రొఫెసర్ గా నియమించారని, దీనిపైన సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. పొంగనూరు నియోజకవర్గంలో శశికాంత్ మినిస్టర్ సర్వేయర్ గా పేరున్న ప్రకాష్ వందలాది ఎకరాల భూములు గుర్తించి వాటిని పెద్దిరెడ్డి కుటుంబానికి దారాదత్తం చేశారని, ప్రకాష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం తెలుస్తోందని అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మహేష్ రెడ్డి, రామన్న, రామమూర్తి, జింకల నరసింహులు, రామచంద్ర నాయుడు, అన్వర్ బాషాలు పాల్గొన్నారు. ఫైళ్ల దహనం కేసులో తువ్వే కొద్దీ ఫైల్స్ వస్తూనే ఉన్నాయి. పెద్దిరెడ్డి అక్రమాలు కొండవీటి చాంతాడులాగా అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిన్న నాకు పీలేరు నుండి రికార్డు పంపించారు. ఏమంటే పీలేరులో సర్వే నెంబర్ 159/5లో 1 ఎకరా 92 సెంట్ల భూమి ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి భూమి, కృష్ణారెడ్డి అనే పేరుతో రిజిస్టర్ అయితే, ఈ రిజిస్టర్ ఇలాగే ఉన్నట్లుగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భార్య పేరు మీద కాకుండా తన తల్లి పేరు మీద, పద్మావతమ్మ వైఫ్ ఆఫ్ లక్ష్మిరెడ్డి, పెద్దిరెడ్డి వాళ్ళ అమ్మ తల్లి పేరిట దీన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు. దౌర్జన్యంగా రిజిస్టర్ చేసుకోవడమే కాదు, ఈ రిజిస్టర్ అలాగే ఉన్నట్లే అక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. ఆ బిల్డింగ్ కూడా కొంత భాగము చెరువు పరంపరలో ఆక్రమించి పెట్టారు. దీన్ని నేను తొందరలోనే గౌరవ శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి కలిసి రిప్రజెంట్ చేస్తాను. ఆ బిల్డింగ్ కూడా డెమాలిష్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మినిస్టర్ పిఏ శశికాంత్ గారు మదనపల్లిలో ఒక పెట్రోల్ బంక్ యజమాని కుమారుడితో సహచరుడిగా ఉండి, విద్యార్థిగా ఉండి, మినిస్టర్ ద్వారా ఆ పెట్రోల్ బంక్ యజమానికి సంబంధించిన డీ ఫారం పట్టా భూముల్లో లేఅవుట్లు వేయడానికి సహకరించారు. ఆ లేఅవుట్ల మీదంతా కూడా విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, వినోద్ భార్య గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంటే ఆమెని మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా నియమించారు. అంటే ఎంతోమంది సీనియర్లు ఉంటారు, సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తోసిరాజని రూల్స్కి వ్యతిరేకంగా. మదనపల్లి చుట్టూ భారీగా ల్యాండ్ గ్రాబింగ్. సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైర్ పైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు.
సిటిఎం పంచాయతీలో అక్కులప్ప పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. కొత్త తహసీల్దార్ వచ్చిన వెంటనే బీకేపల్లి సిటిఎం క్రాస్ రోడ్లో ప్రత్యేకంగా వినతుల స్వీకరణ. సిటిఎం చెరువు ఆక్రమణ, భూ కబ్జా చేసిన వారు ఎవరైనా వదిలే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా సోమవారం తన స్వగృహం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలపై విరుచుకుపడ్డారు. భూ కబ్జాదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మదనపల్లె రాయల్ వుడ్ పక్కన అక్రమంగా 1B భూమి ఆక్రమణ చేశారన్నారు. వైసీపీ వాళ్ళు ఏమి చెబితే అది చేసిన ఆర్డీఓ మురళి శిక్షార్హుడన్నారు. కాట్లటపల్లి రోడ్డులో కొంతమంది కౌన్సిలర్ల వైసీపీ నాయకుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఎవరిని వదలం, అందరికీ శిక్ష తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు. మదనపల్లె భూ ఆక్రమణలపైన ప్రత్యేక అధికారిని నియమిస్తామని వెల్లడించారు. దానికి సవెనని చిత్రీకరించి తక్షణం దానికి ఏం చేస్తారంటే పూర్తి ఎంత విస్తీర్ణం ఉంటే అంత విస్తీర్ణం ఆ పరిధిలోకి తీసుకొస్తారు. అక్కడి నుంచి వలసపల్లిలో దాదాపు మీకు 10 నుంచి 12 ఎకరాలు. ఇది ఒక సర్వే నంబర్లో ఆ రోజు వినయ్ చంద్ గారు జాయింట్ కలెక్టర్ గా ఒక ఆర్డర్ ఇస్తారు. ఏమని, ఈ ప్రభుత్వ భూమి, ఇది డీకేటీ వాల్యుబుల్ భూమి, ఇది యథావిధిగా ప్రభుత్వం చేతిలో ఉంటేనే మంచిది. ఇతనికి ఎవరైతే ఇప్పుడు అర్జీ పెట్టాడు ఇతనికి అర్హత లేదు అని చెప్పి ఇస్తే ఆ భూమి కూడా అమ్మేస్తారు. ఇప్పుడు ఆ భూమిలో డెవలప్మెంట్ చేసి కట్టడం కడుతున్నాడు మాధవ్ రెడ్డి అనే మనిషి. ఇంకా అక్కడి నుంచి వస్తే ఈ ఏదైతే హోటల్ ఉంది ఇక్కడ గొల్లపల్లి క్రాస్ దగ్గర, అక్కడ అది పూర్తిగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించిన ఎంప్లాయీస్ కోసం నా దగ్గర నేను 2009లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దగ్గర అర్జీ పెడితే నేను కూడా సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇది చేయండి, వీళ్ళు ఏదో ఎంప్లాయీస్ కడుతున్నారు కదా, ఎంప్లాయీస్ అందరూ జెన్యూన్ ఇష్యూస్ కదా, ఇవ్వండి అని చెప్పి రికమెండ్ చేశాం. కాకపోతే అది ఏదో కారణాల పెండింగ్ పడిపోయింది. దాంట్లో 10 కుంటల స్థలం కబ్జా చేస్తాడు ఎవరు, ఈ మాధవ్ రెడ్డి అనే మనిషి. ఎక్కడ మన మొలకలది నుంచి యాతాలంక 5 కిలోమీటర్ల స్పాన్. ఈ 5 కిలోమీటర్ల స్పాన్ లో ఈ మాధవ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి గారికి దగ్గర పెట్టుకొని 50 ఎకరాల భూములు కబ్జాలు చేస్తాడు. అన్ని డీకేటీ. ఈ డీకేటీ భూములకి ఏం చేస్తాడంటే ఇతను ఈ భూములు కొనేక ముందు ఈ 20 సంవత్సరాల పొజిషన్ లో ఉన్న భూములు రిజిస్టర్ చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది. ఆ జీవో అమలు కాకముందు మెయిన్ లైన్ లో ఉన్న భూములన్నీ పేదల దగ్గర ఏం చేశారంటే లక్షల్లో కొన్నారు. ఈరోజు కోట్లలో దానికి పలుకుతున్నాయి. అదే కాకుండా మన ఈ రింగ్ రోడ్ లో ఎవరికి దొరికితే వాళ్ళు దోచేశారు. ఇంకా అక్కడి నుంచి వస్తే తమ్మళ్ళపల్లి ఎమ్మెల్యే వచ్చి మదనపల్లిలో కబ్జా చేస్తాడు భూములు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో యువకునిపై తుపాకీతో కాల్పుల సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మదనపల్లి నవోదయ కాలనీలో అర్ధరాత్రి ఓ బ్యాచ్ వీరంగం చేసింది. స్థానికంగా ఉన్న రెడ్డి ప్రవీణ్ అనునతను కొందరు యువకులు గొడవ పడుతుంటే అక్కడికి వెళ్లి గొడవ పడద్దని అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన దివాకర్ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఆ శబ్దంతో ఉలిక్కిపడ్డ కాలనీ వాసులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాలూకా సిఐ శేఖర్, ఎస్ఐలు రవికుమార్, వెంకటేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దివాకర్ ఆనంద్ గొడవ పడుతుంటే చూసి అడ్డుకున్న రెడ్డి ప్రవీణ్ ను తుపాకీతో కాల్చగా తీవ్రంగా గాయపడ్డాడు. సిఐ వెంటనే గొడవ పడ్డ దివాకర్, ఆనంద్, సురేష్, ఆన్సర్ అనే యువకులకు అదుపులోకి తీసుకున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామసముద్రం శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సమయానికి రావడం లేదని మదనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. రామసముద్రం నుండి మదనపల్లికి వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్ టైంకి రావడం లేదని, కాలేజ్ విద్యార్థులకు ఆలస్యం అవుతుందని డిపో మేనేజర్ కి తెలియజేశారు. బస్ మెట్లపై వేలాడుతూ కాలేజ్ విద్యార్థులు వెళ్లే పరిస్థితి ఉందన్నారు. కావున ఆర్టీసీ బస్సులు ఉదయం 6:30కి, 7:30కి, సాయంత్రం 4:30కి, 5 గంటలకి, 6 గంటలకు బస్సులు వచ్చే విధంగా చూడాలని విన్నవిస్తున్నామని తెలిపారు. వందలాది మంది విద్యార్థులు రోజువారీ సమస్యను దృష్టికి ఉంచుకొని సమస్య పరిష్కరించవలసిందిగా కోరుతున్నామని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసముద్రం ఏబీవీపీ ఉపాధ్యక్షులు ఎస్ నవీన్, చెంబకూర్ కార్యదర్శి శ్రీను, కిరణ్, మోహన్ తదితరులు పాల్గొనడం జరిగింది. మదనపల్లి రెవెన్యూ రికార్డుల దహనంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ప్రయోగించిన చిట్కా సాక్ష్యాధారాలు నడుచుకుంటూ వచ్చాయి. పల్లెలో విచారణ చేయలేదు. కార్యాలయంలో భారీ దర్బార్ ఏర్పాటు చేయలేదు. బాధితులతో స్వయంగా మాట్లాడాలని ఆయన సంకల్పించారు.
తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చిన సిసోడియా కాలిపోయిన రికార్డుల లింకులు తహసీల్దార్ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లోని పత్రాలు అంటించితే ఈ కేసులో సగం వంతు దర్యాప్తు 3 రోజుల్లో 80% ఆయన సాధించగలిగారు. ఇంతకీ ఆయన ఏం చేశారనుకుంటున్నారా? మదనపల్లెలో 3 రోజులు మకాం వేసిన సిసోడియా భూములు నష్టపోయిన బాధితుల కోసం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. ఇందులో 22A నిషేధిత భూములు అసైన్డ్ పట్టాలు తమ నుంచి దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపిస్తూ వందలాది మంది బాధితులు అర్జీలు సమర్పించారు. తమ వద్ద ఉన్న పత్రాలు కూడా అందించారు. దీంతో ఈ కేసులో సగం వంతు 21A నిషేధిత భూములతో పాటు ఇంకొన్ని వ్యవహారాలు చిక్కుముడి వీడినట్లు కనిపిస్తోంది. ఈయన అనుసరించిన ఈ విధానంతో యువ IAS, IPS అధికారులకు కూడా పాఠం నేర్పించారు. అసైన్డ్ భూముల విక్రయించడం, కొనుగోలు చేయడం నిషేధం. పట్టాలు పొందిన వ్యక్తి తమ తదనంతరం వారసులకు మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ విక్రయించాలనుకుంటే కలెక్టర్ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. ఆ విధంగా అనుమతి ఇవ్వడానికి 1954 సంవత్సరానికి ముందు అసైన్ భూములకు మాత్రమే NOC ఇవ్వాలనే నిబంధన ఉంది. పాత రెవెన్యూ చట్టం పటిష్టంగా ఉంది. అయితే గ్రామాలు, చిన్న పట్టణాలకు సమీపంలో అనేక అసైన్డ్ భూములు చేతులు మారాయి. ఇందుకు ప్రధానంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో సడలింపు ఇవ్వడం వల్ల అసైన్డ్ భూములు పెద్దల పరం అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో 2003 ముందు పట్టాలు తీసుకున్న అసైన్ భూములపై హక్కుదారులకు హక్కులు కల్పించారు. దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాలలోని పిల్లలకు మరియు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం కార్యక్రమంతో పాటు వృద్ధులకు TN ప్రమీలమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మ చెరువు మిట్టలో గల వెలుగు సంస్థకు స్వర్గీయ విజయమోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి N ప్రమీలమ్మ, USA ఉంటున్న వారి కుమారుడు భాస్కర్ రెడ్డి, కోడలు శ్రీమతి అమూల్య మరియు వారి పిల్లలు వెలుగు వృద్ధాశ్రమానికి విచ్చేసి వృద్ధాశ్రమంలోని వృద్ధులను ప్రేమగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సేవాభావంతో వెలుగు ప్రత్యేక పాఠశాలలోని పిల్లలకు మరియు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు మరియు వృద్ధులకు చీరల పంపిణీ చేయడం జరిగింది. వెలుగు సెక్రటరీ M ఉదయ్ మోహన్ రెడ్డి TN ప్రమీలమ్మకి మరియు భాస్కర్ రెడ్డికి శాల్వాతో సత్కరించి మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో N ప్రమీలమ్మ, N భాస్కర్ రెడ్డి, అమూల్య మరియు వారి పిల్లలు, వెలుగు సెక్రటరీ M ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారి, సోషల్ వర్కర్ గీత, వెలుగు సిబ్బంది, వృద్ధులు, పిల్లలు పాల్గొన్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఘటన దురదృష్టకరం. ఘటనపై వైసీపీ మీద బురద చల్లే పని చేయకండని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనలో వాస్తవాలు ఏమన్నది CID నెగ్గు తెలుస్తుందన్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు క్రియేట్ చేయొద్దని హితవు పలికారు. భయపెట్టి పాలన సాగించాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. కొందరు వైసీపీని కావాలని టార్గెట్ చేసి బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు నిగ్గు తేలే వరకు సంయమనం పాటించాలని మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. అక్కడున్న రికార్డ్స్ చాలా నాశనం అయిపోయినటువంటి విషయం జరగడం చాలా బాధాకరం. దాన్ని ప్రతి ఒక్కరూ మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అది యాక్సిడెంటలా, ఇన్సిడెంటలా, ప్రొవోకింగా అనేది తేల్చాల్సింది ప్రభుత్వం. ఇలాంటి సమయంలో ఏదో అనుమానితులు అని చెప్పి కొన్ని పత్రికలు రాయడం, దాన్ని తీసుకొని ఇమ్మీడియట్గా వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేయడం ఏదో జరుగుతుందని చాలా బాధాకరంగా. ముఖ్యంగా హైయెస్ట్ ఇన్వెస్టిగేటరీ ఏజెన్సీ ఏదైతే స్టేట్లో ఉందో సిబిసిఐడి చీఫ్ గారే వచ్చారు. ఆ తర్వాత DGP వచ్చారు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చారు. ఇంతమంది ఎంక్వైరీ చేశారు. ఇంతకుముందు ఎంక్వైరీ చేసిన తర్వాత కొంతమంది ఏవైతే అనుమానితులను ఈరోజు ఎంక్వైరీ చేయడం, సెర్చ్ చేయడం, ఏవైనా విషయాలు తెలిసింటే కదా ప్రభుత్వం డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. బికాస్ ఇట్ ఈస్ ఇన్ దేర్ హ్యాండ్స్, గవర్నమెంట్ ఇన్ దేర్ హ్యాండ్స్, హైయెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇంటూ యాక్షన్. అలాంటప్పుడు ఏదో ఒకటి సృష్టించడం, ఏదో అభూత కల్పనలో రాయడం, ఏదో జరిగిపోతుంది అనడం, ఇంతవరకు ఇదే నాకు తెలిసి. ఇంకొక విషయం నేను మనవి చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి 21st centuryలో ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ రికార్డ్స్ ఆన్లైన్ అయినాయి. ప్రతి రికార్డు వెబ్లాండ్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. ఇంకా తర్వాత కన్నా చాలా వరకు మండల ఆఫీస్లో ఉంటుంది, JC ఆఫీస్లో ఉంటుంది, కలెక్టరేట్లో ఉంటుంది, సబ్ కలెక్టరేట్లో కూడా కొన్ని ఉంటాయి. ఇలాంటప్పుడు సబ్ కలెక్టరేట్లో ఏవైతే దగ్ధమైనాయో, ఏవి దగ్ధమైనాయి అనేది కూడా ఇప్పుడు వరకు ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన రాలేదు.
ఇప్పుడు మీకు 8 డేస్ అయింది. ఇంతవరకు ఏమైతే ఇన్వెస్టిగేషన్ చేశారో దాన్ని ఏదో పుంకాలుగా మేము ఏంటంటే అనుమానంగా ఏదైతే ప్రజల్లో ఒక విధమైనటువంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైళ్ల దహనం కేసులో పెద్దిరెడ్డికి బిగుసుకున్న ఉచ్చు. మొన్న ఆర్డీఓలు అధికారులు అదుపులోకి. నిన్న పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో వరుస సోదాలు. నేడు మాజీ ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి ఇళ్లలో సర్చింగ్. పెద్దిరెడ్డి పిఏలు శశికాంత్, తుకారం ఇళ్లపై మెరుపు దాడులు, ఫైలు స్వాధీనం. భూ కబ్జాల అనకొండ తోకకి అగ్గెట్టిన రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా. మదనపల్లిలో కదిలిన భూ కబ్జాల తేనె తుట్టే. రాష్ట్ర వ్యాప్తంగా బయటకొస్తున్న బాధితులు. సిసోడియా ఒక చిన్న ప్రయోగం నూతన ఐఏఎస్లకు భవిష్యత్తులో ఆదర్శం కానుంది. మదనపల్లిలో సిసోడియా ఉన్న 3 రోజుల్లోనే 80% దర్యాప్తు పూర్తి చేసేశారా? రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో నో కాంప్రమైజ్. కులం, వర్గం, ప్రాంతం, పార్టీ వారైనా సరే చట్టానికి లోబడి ఉండి తీరాల్సిందే. అగ్నికి వాయువు తోడైనట్టు అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తోడు. కాపు యువతను కట్ డ్రాయర్లపై నిలబెట్టిన వైనం. గంజాయి మత్తులోని యువతను దారిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. మదనపల్లిలో భూ కబ్జాదారులపై సీఎం ఉక్కుపాదం. ప్రత్యేక అధికారులతో భూ కబ్జాదారుల భరతం పడతామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. వైకాపాపై బురద జల్లే కార్యక్రమం ఆపండి. సిఐడి దర్యాప్తు జరుపుతోంది కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు చేయొద్దు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి హితవు. క్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.